మణుమండపాలుగా, ప్రాకారాలుగా ఇన్ని వివిధమైనటువంటి రీతులలో తిరుమంగయాళ్వార్లు కైంకర్యాన్ని చేశారు అనేదాన్ని, అన్నింటినీ వైదికం అయ్యేటట్లుగా చేశారు అనేది ప్రధానమైన అంశం అన్నమాట. అందులో ఆళ్వార్ల అవతార ప్రయోజనాలు ప్రధానంగా చెప్పారు అని మనం ఇక్కడ చెప్పకూడదు. ఆళ్వార్లు, తిరుమంగయాళ్వార్లు అనేక విధాలుగా శ్రీరంగ ఆలయ కైంకర్యాన్ని చేశారు. అక్కడ మండప దర్శనం అది ప్రధానం అన్నమాట. దాన్ని మనం సందర్భానుసారంగా చాలా విషయాలు చెప్పుకున్నాము. ఎలాగైతే మండపాలు, ప్రాకారాలు ఇలా వైవిధ్యం ఉంటుందో అవతారాలలో కూడా ఆళ్వార్ల అవతారాలకి కూడా ప్రయోజనం అలా ఉంటుంది అనేదే మనం తర్వాత దాన్ని సమన్వయం చేసుకొని ఉండవచ్చు. కానీ శ్లోక సారంగా మనం చెప్పాలి అంటే తిరుమంగయాళ్వార్ల కైంకర్య వైభవాల్లో ఉండే వైవిధ్యాన్ని మనం చెప్పుకోవాలి అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. అది కూడా దోషం కాదు, అలా చెప్పినా దాన్ని కూడా సమన్వయం చేసుకోవచ్చు. కానీ అన్నీ ఇంత క్లియర్ గా ఉన్నాయి కాబట్టి ఆ శ్లోక సారం కూడా అంతే క్లియర్ గా, అంత స్ట్రైట్ గాను ఉంటే బాగుంటుంది అనే దాన్ని మాత్రమే సూచన చేస్తూ ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అంటున్నానే, నాకు ఒక ఆశ ఉంది. పంచస్తవాల మీద, మన స్తోత్ర వాంగ్మయం మీద ఒక మంచి మంచి ప్రాజెక్టులు చెయ్యాలి అని. ఆ ప్రాజెక్ట్లో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం వహించటానికి సంసిద్ధంగా ఉన్నారు మీరు అని అంటూ దాన్ని మరొకసారి నిరూపణ చేసుకున్నందుకు ఆ కళ మనకి నెరవేరాలి. ఆచార్య అనుగ్రహంతో మనం ఈ ఆచార్యుల స్తోత్ర వాంగ్మయ సేవని వివిధ రకాలుగా చేసుకోగలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అయితే ఇవాళ నుంచైనా పాఠ్యాంశాన్ని ప్రారంభం చేస్తారా చెయ్యరా అని మీకు సందేహం ఉంటుంది. చేసుకుందాం. పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకోవడానికి ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఈ వ్యాసంగానికి ప్రధానమైనటువంటి ఫలితం ఏది అంటే మన సంస్కారంలో మార్పులు రావాలి, మన దృక్పథంలో మార్పు రావాలి, మన వ్యవహారంలో మార్పు రావాలి. ఇది ఈ వాంగ్మయం కానీ, ఈ వాంగ్మయాన్ని అందించినటువంటి మహానుభావులు కానీ మనకి అలా ప్రేరకులు కావాలి. వారి వైభవాన్ని తెలుసుకున్నప్పుడు వారి నుంచి మనమేం తీసుకోవాలి అనేదాన్ని బాగా మనం జ్ఞాపకం పెట్టుకొని అప్పుడు మనం చదువుకుంటే దానికి ప్రయోజనం ఉంటుంది. అందుకే ఇవాళ కూడా ఒక 10-15 నిమిషాలు కూరత్తాళ్వాన్ నుంచి మనం ఏవి నేర్చుకోగలుగుతాము, కూరత్తాళ్వాన్ చరిత్ర మనకి ఎలా వ్యవహార సరళిని నేర్పుతుంది అనేదాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత చక్కగా పద్మ ఆ మొదటి నుంచి చివరి వరకు చెప్పేసింది కాబట్టి నాకు కొంత సమయం వచ్చేసింది. పర్వాలేదమ్మా, నేను ఇవన్నీ జ్ఞాపకం చెయ్యక్కర్లేదు కాబట్టి తర్వాత మనం పాఠ్యాంశంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం నిన్న కూరత్తాళ్వాన్ అందించిన పంచస్తవాలని ఆనందంగా అనుసంధానం చేసుకున్నాం. మీరందరూ కూడా చాలా 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 శ్రద్ధగా అన్వయించారు. నాకు నిజంగా నిన్నటి అనుసంధానం చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ ఆనందం నిన్న మనం చేసినది ఏది అంటే ఒక అమృతపానం అని అనుకున్నాం. అమృతం ఎందుకు మనం తాగాలి అని అంటే నిత్యత్వాన్ని పొందడం కోసం. అమృతం ఎవరైనా ఎందుకు తాగారు, అసలు అమృతాన్ని మధించడానికి కారణం ఏమిటి అంటే ఈ కథ అంతా మనకి తెలిసినదే. చిరంజీవిత్వం కావాలి, అమృతాన్ని పానం చేస్తే ఎప్పటికీ మృతి ఉండదు అనేటటువంటి ఒక ఉద్దేశ్యంతో. అందుకే దేవతలు, దానవులు, అమృత మథనం ఇదంతా మనకి తెలిసినదే. మనం దేనికి భయపడుతూ ఉంటాము, భయపడినా భయపడకపోయినా మనకి అందేది ఏది అనంటే మృత్యువు, మరణం మనకి తప్పకుండా వస్తుంది. కనుక మనం ఎప్పుడు పోతానో అని అనుకుంటూనే ఉంటాం కదా. ఆ మృత్యువు వల్ల భయపడుతున్నాడట ఒక ఆయన, వణికిపోతున్నాడు ఆయన. ఒక ఆయన చూసి ఎందుకలా వణికిపోతున్నావు, చలి తగ్గింది కదా అంటే చలి కాదండి, ఆంతరమైనటువంటి భయం ఒకటి. అంటే ఎవరి వల్ల అన్నాడు. అంటే మృత్యువు వల్ల అన్నాడట. అయ్యో మూర్ఖుడా అన్నాడట అడిగిన ఆయన. అదేంటి అలా అంటారు, మీకు భయం లేదా అని అడిగాట. భయపడితే మాత్రం మృత్యువు రావడం మానేస్తుందా అన్నాడట ఆయన. చిన్న శ్లోకం ఉంటుంది, మృత్యోర్ పిభేషి కిం అని అడుగుతున్నాడు ఒక ఆయన. మృత్యువుకు భయపడుతున్నావా అన్నాడు. మరి అంతే కదండి అన్నాడు ఈయన. అంటే మూఢ
అని తిట్టాడు ఆయన. అంటే అంటున్నాడు, మరి భయం అందరికీ ఉంటుంది కదా అంటే నిజమే, భయపడదాం. ఎంత వణికితే అంత వణికిన వాళ్ళని మనం వదిలేద్దామని మృత్యు అనుకుంటుందా చెప్పు? భీతం ముంచతి కిం యమః అడిగాడు ఆయన. వీడు పాపం భయపడుతున్నాడండి, వీడిని వదిలేద్దాం, తీసుకోవద్దు అని యముడు వదిలిపెడతాడా ఎవరినైనా చెప్పు? అందుకే మూఢా అని సంబోధన చేస్తున్నాడు. భీతం ముంచతి కిం యమః అన్నాడు. కాదండి, మరి ఎవరినండి యముడు పట్టుకోకుండా ఉంటాడు అంటే నీకు ఉపాయం చెప్తాను. రహస్యం ఇది, గుర్తుపెట్టుకో. యముడు ముట్టనివాడు ఎవరు, ఎవడు పట్టనివాడు ఎవరు అంటే ఉన్నాడు. ఎవరైనా అంటే ఎవడు పుట్టడో వాణ్ణి యముడు ముట్టడు. ఇదనమాట. అంతే, ఎవరు పుట్టరో వాణ్ణి యముడు ముట్టడు, అంతే కదా. పుట్టని వాళ్ళకి చావు లేదు కదా, పుట్టిన వాళ్ళకే జాతస్య హి ధ్రువో మృత్యు అన్నారు. కాబట్టి ఎవరు పుట్టరో వారిని ముట్టుకోడు. కనుక యముడు ముట్టుకోకుండా ఉండాలి అంటే, యముడు పట్టుకోకుండా ఉండాలి అంటే పుట్టకుండా ఉండాలి. ఇది రహస్యం, ఇది ఉపాయం చెప్పాడట ఆయన. అజాతం నైవ గృహ్ణాతి, పుట్టని వాడిని యముడు తీసుకోడు. కనుక కురు యత్నం అజన్మని అని ఆయన ఉపదేశం చేశాడు. జన్మ లేకుండా ఉండేటట్లుగా ప్రయత్నం చెయ్యి. వణుకుతూ ఈ మృత్యు ఎప్పుడు వస్తుందో అని భయపడడం కాదు. ఈ జన్మలో నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏది అంటే కురు యత్నం అజన్మని, మళ్ళీ జన్మ లేకుండా ఉండేటట్లుగా ఈ జన్మలో నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఆయన ఉపదేశం చేశాడట. ఎంత బాగుందో చూడండి ఈ శ్లోకం. మృత్యోర్బిభేషి కిం మూఢ భీతం ముంచతి కిం యమః అజాతం నైవ గృహ్ణాతి కురు యత్నం అజన్మని. మనం కూడా అలాగే ఈ కష్టాలకి, ఈ జీవితంలో ఎప్పుడేదొస్తుందో అని వ్యర్థంగా భయపడకుండా నిన్న మనం చేసిన ప్రయత్నం ఏమిటి? అజన్మని యత్నం చేశాం, అమృతపానం చేశాం. ఇంకా మరికి మళ్ళీ జన్మ లేకుండా ఉండేటట్లుగా చేశాం. అయితే ఆ పానం చేసినటువంటి అమృతం ఏది అంటే మథించి సాగరంలోంచి తీసుకున్న అమృతం దేవతలకి అసురులది. కానీ ఆ మథనం చేసినటువంటి ఆ స్వామికి అన్ని రూపాలు తానే ధరించి అమృత మథనం చేసినటువంటి స్వామికి నిజమైన అమృతం ఏది అంటే అమ్మవారు. విన్నవరముదుండ పెన్నముదు అనే ఆళ్వార్లు మనకి చెప్తూ ఉంటారు. ఈ అమృతం ఆళ్వార్లకి నచ్చదు. అసలైన అమృతం ఏది అంటే స్వామికి అమృతం సారో లక్ష్మీదేవి అని చెప్తారు. మరి మనకి అమృతం ఏది? మనం అంటే ఎవరు అంటే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి లేదా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి మహానుభావులకి అమృతమేది అనంటే ఈ పంచస్తవి అంటూ మహానుభావులు ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. ఈ అమృతం అదేంటి, అది అమృతం ఎలా అయిందండి? అమృతం సముద్రంలోంచి వచ్చింది కదా అంటే అవును, ఇది కూడా సముద్రంలోంచే వచ్చింది. సముద్రం చాలా లోతుగా ఉంటుంది కదండి. అవును, ఈ సముద్రం కూడా చాలా లోతుగానే ఉంది. ఏమిటా సముద్రం? కూరత్తాళ్వాన్ యొక్క హృదయం అనేటటువంటి ఒక సాగరం. ఆ సాగరంలో మథనం జరిగింది. ఆ మథనంలోంచి పుట్టింది అమృతం. ఆ అమృతమే పంచస్తవి అనేటటువంటి ఒక అమృతం. అది ఎవరికి అమృతం అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులకి అది అమృతం అని అంటున్నారు. అవునా, అయితే మరి మాకు దొరుకుతుందా అది అంటే దొరుకుతుంది. ఎవరికైనా దొరికేటట్టుగా, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఇచ్చారు. అదైతే ఆ దేవతలకి మాత్రమే పంచిపెట్టి జగన్మోహన రూపుడు అయినాడు ఆయన. కానీ కూరత్తాళ్వాన్ తన హృదయ సాగరంలోంచి ఉద్భవించినటువంటి అమృతాన్ని అందరికీ అందేటట్లుగా ఇచ్చారు. మీరు తీసుకోవటం లేదంతే. ఎవరైతే ఈ సాగరాల్లో ఉంచి అమృతాన్ని పానం చేస్తారో, ఎవరైతే రోజు కనీసం మనస్సులో భావిస్తారో, చదువుతారో అని కూడా అనలేదు, భావిస్తారో వాళ్ళకి నిజంగా దొరికేటటువంటిది ఏది అంటే బ్రహ్మానందం దొరుకుతుంది. ఆనందమయుడైనటువంటి పరబ్రహ్మ దొరుకుతాడు అని ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందిస్తారు శృంగరాచార్య స్వామివారు. ఇప్పుడు చదువుతాను ఆ శ్లోకం, వినండి. పీయూషం
పీయూషం అంటే అమృతం. మనం చదివింది నిన్న పంచస్తవి కాదు, మనం తాగింది నిన్న పంచస్తవి అనేటటువంటి ఒక అమృతాన్ని పానం చేశాం. అందుకే అలసట వచ్చినట్టు అనిపించినా రాలేదనే ఆనందంగా ఉన్నాము. 2.5 గంటలు మనం చదివినా 407 శ్లోకాలు ఏకధాటిగా అనుసంధానం చేసినా ఆనందమే ఎందుకుంది అంటే అది అమృతం కనుక. పీయూషం గరుడధ్వజాశ్రయ సతాం పంచస్తవి నామకం. పంచస్తవి అనే పేరు కలిగిన ఒక అమృతమండి భగవంతుని భక్తులకి. కూరేసార్య హృదబ్ధిత సముదితం. కూరేసుల హృదయం అనేటటువంటి సాగరంలోంచి పుట్టింది. సంసారి సంతారకం. సంసారాన్ని పోగొట్టేది, సంసారాన్ని దాటించేటటువంటి అమృతము. ఏతత్ యైహి హృది భక్తితః ప్రతిదినం సంభావ్యతే మానసే. ప్రతిదినం అనేసరికి మీకు అర్థమైపోయి బాబాయ్ రోజు పంచస్తవి చదవాలా అంటే ఎక్కడ చదువుతాం, అక్కర్లేదు. సంభావ్యతే, భావింపబడితే చాలు, ఆదరింపబడితే చాలు, హృదయాల తలుచుకుంటే చాలు మనకి. బ్రహ్మానందమిహైవ, ఎక్కడికో వెళ్ళి పరమపదంలో బ్రహ్మానంద అనుభవం చేయక్కర్లేదు. ఇహైవా, ఇక్కడే. తైహి అనుకలం ధన్యాత్మభిః ప్రాప్యతే. ప్రతిక్షణం ప్రతిక్షణం బ్రహ్మానందమే అటువంటి మహానుభావుల చేత పొందబడుతుంది అని ఈ పంచస్తవి వైభవాన్ని అద్భుతంగా అందిస్తారు. అందుకని మనం నిన్నను ఆ అమృతాన్ని పానం చేస్తాం, రోజు మనస్సులో దాన్ని తలుచుకుంటూ ఉందో. అలా తలుచుకుంటూ ఉంటే చాలు మనకి నిజమైనటువంటి బ్రహ్మానందమే కలుగుతుంది అని అనుకుందాం. అలాంటి ఆ బ్రహ్మానంద ప్రదాయకమైన, మ్యూట్ లో పెట్టుకోండి, బ్రహ్మానందదాయకమైనటువంటి ఆ పంచస్తవిని మనకి అందించినటువంటి కూరేసుల యొక్క చరిత్ర ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే దాన్ని కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. దానికంటే ముందుగా నాకు ఆనందం ఏమిటి అంటే, ఒక పని చేసినప్పుడు మనకి తెలియదు, ఏదో చేయాలనుకుంటాం, చేసేస్తూ ఉంటాం. కానీ చేసేసిన తర్వాత ఆ పని వల్ల మనం ఫలితాన్ని పొందుతున్నప్పుడు అబ్బా ఈ పని మనమే చేసామో, ఇది మనకే లభించిందా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం మన పంచస్తవి అధ్యయన కార్యక్రమ జ్ఞాపికగా ఇదిగో ఈ పుస్తకాన్ని వేసుకున్నాను చూసారా, పంచస్తవి మళ్ళీ వేసుకున్నాం. ఇది 4వ ప్రింట్ మనం వేసుకుంటాం, 4వ ముద్రణ మళ్ళీ చేస్తున్నాం. అంతకుముందు ఉన్న మళ్ళీ మన కోసం దీన్ని మనం తయారు చేసుకున్నాం. ఇలా చేసుకోవడం వల్ల మనకి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? నిన్న శ్రీపతి స్తుతిమాలే పట్టి చదివాను నేను కూడా. ఎంచేత అంటే మాటి మాటికి పేజీలు తిప్పక్కర్లేదు, కొంతసేపు మనం అలా కంటిన్యూస్ గా అనుసంధానం చెయ్యొచ్చు అని. మరి ఇలాంటి పుస్తకం ఎందుకండి శ్రీపతి స్తుతిమాలలో ఉంటే అనంటే అది అదృష్టం అండి. ఏదో ఒకటి అమ్మగారు మన చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంటారు కదా, అందుకనే ఎవరో ఒకరు దొరికారు, గీత గారు లాంటి సహృదయులు, వారికి ఏదో మంచి మ్యారేజ్ యానివర్సరీ, 50 ఏళ్ల పెళ్లి రోజు, అది పట్టుకొని డబ్బులు ఖర్చు పట్టించారు వాళ్ళ చేత అని మాత్రం అనుకోకండి. మనం వేసుకున్నటువంటి సుందర దర్శనమైన, మనం వేసుకున్నటువంటి పంచస్తవి అయినా మనకి శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని ఇచ్చేటటువంటి గ్రంథాలు. మిగిలిన వాటిలో లేని కొన్ని ఫీచర్స్ ఇందులో మనకు ఉన్నాయి, అది మనకి తెలియటం లేదు. శ్లోకానుక్రమణిక వెనకలో ఉన్నది శ్లోకానుక్రమణిక, అకారాదానుక్రమణికలో మొత్తం పంచస్తవాలలో ఉండే ఏ శ్లోకమైనా మనకి గుర్తొస్తే అన్ని చూసుకోక్కర్లేకుండా ఆ నెంబర్ అది మనకుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఏ శ్లోకం కావాలన్నా మీరు ప్రారంభం అక్షరం మీకు తెలిస్తే చాలు, ఆ శ్లోకాన్ని సులభంగా మీరు దీంట్లో వెతుక్కోవచ్చు. ఇది అన్నిట్లోనూ ఉంది, మిగిలిన వాటిలో కూడా ఉంది. ఈ పుస్తకం గొప్పతనం అంటే మనకి అందిన రీతిలో ఉండేటటువంటి ప్రత్యేకత కోసం నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీకు తెలియదు, పక్కన పడేసుకుంటారు కాబట్టి ఇది మన పుస్తకంలో ఉంది అని మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే చివరి పేజీలో దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలలో, అరుంబద వివరణాలలో పంచస్తవి ప్రమేయం ఎక్కడ వచ్చింది, ఈ పంచస్తవిలో ఏ ఏ శ్లోకాలు ప్రమాణాలుగా ఇచ్చారు అనే విషయం కూడా
ఇందులో లాస్ట్ లో లిస్ట్ అవుట్ చేశారు. మీరు దివ్య ప్రబంధ అనుసంధానం చేస్తున్నారు, తిరువాయుమొഴി భగవద్ విషయ అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు సాతులూరు వారు అప్పుడప్పుడు అలా చెప్పేస్తూ ఉంటారు, పంచస్తవాలలో శ్లోకాలు మాకు తెలిసినట్టున్నాయి అని అన్నారు కదా, అవి వెతుక్కోక్కర్లేకుండా ఇదిగో దాని అనుక్రమణ వివరాలు కూడా మనకి ఇందులో వెనకాతల ఇవ్వబడింది. ఈ ఫీచర్ ఇంతకు ముందు అయినటువంటి ముద్రణలలో మనకి కనిపించదు. అన్ని దివ్య ప్రబంధాలలో ఆ వ్యాఖ్యానాలలో ఉండేటటువంటి పంచస్తవి ప్రమాణ శ్లోకాల క్రమం మనకి అందులో ఇవ్వబడింది. అది కాకుండా లాస్ట్ లో ఇంకా రహస్య గ్రంథాలు ఉంటాయి మనకి, అంటే శ్రీవచన భూషణం, తిరుమంత్రార్థం ఇలాంటి రహస్య గ్రంథాలు, వాటి వ్యాఖ్యానాలలో చెప్పబడినటువంటి పంచస్తవి ప్రమాణాలు, వాటిని కూడా ఈ లాస్ట్ పేజ్ లో లిస్ట్ అవుట్ చేసి ఉన్నారు. ఇది మనం పుస్తకం వేసుకున్నాం కాబట్టి మన దగ్గరికి వచ్చింది. అందుకని ఇందులో ఉండేటటువంటి ప్రత్యేకత ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. అంతేకాదు పంచస్తవాలకి సంబంధించినటువంటి ఆ పెరుమాళ్ళ ఫోటోలు కూడా కలర్ ఫొటోస్ మనం వేసుకున్నాం. పుస్తకం వేసే ముందు అయ్యో డబ్బులు ఎక్కువైపోతాయేమో అని ఎవరైనా అనుకుంటారని నాకు బెంగ. అందుకని ఆ స్పాన్సర్స్ కి ప్రతిదీ అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వేస్తూ ఉంటాం. ఇలా కలర్ ఫోటోలు వేయాలంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. గీత గారిని అడిగితే అందరూ ఒకటే మాట, అమ్మ వేసుకుందాం బాగుంటుంది, మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే అంటున్నారు. అందుకే మనకి వరదరాజు, రంగరాజు, సుందర బాహుస్వామి, అమ్మవారు అన్ని కలర్ ఫొటోస్ ఇందులో వచ్చాయి. వీటన్నింటినీ మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి లాభం మనకెక్కడ కలిగింది అంటే శాశ్వతమైనటువంటి మంగళాశాసనం మనకి కలిగించారు, అందించారు శ్లోక రూపంగా. ఈ పేజ్ నెంబర్ అంటే ముందు ఇంట్రడక్షన్ లో ఉండేటటువంటి పేజెస్ లో ఉండే ఒక శ్లోకం ఇవాళ మనం నిన్న పారాయణ చేశారు కాబట్టి ఈ మంగళాశాసనం ఒకసారి మనం అనుకోవాలి. మూర్తాయిత కృపా సింధోః కూరనాథ మహాగురోః సద్గ్రంథాధ్యయన సంగోష్ఠీ పూతా స్యాత్ శీతలేక్షణై. ఆ కూరనాథుల యొక్క వీక్షణములతో సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి పరిపూతము అగుగాక, పవిత్రం అగుగాక అని మనకి మంగళాశాసనం చేశారు. ఇది ఈ శ్లోకం మనకి ఈ పేజీలో చివరిలో ఉంటుంది. ఎవరికి వస్తుందండి, ఎలా లభిస్తుంది చెప్పండి శాశ్వతంగా? ఈ శ్లోకం మనకి మన గోష్ఠికి మంగళాశాసన రూపంగా లభించింది. ముద్రణేయం కూరనాథ పంచస్తవ్యాః విదాం ముదం సద్గ్రంథాధ్యయన సంగోష్ఠీ విహితా జనయేత్ సదా. పెద్దలకి ఈ పంచస్తవి అనేటటువంటి గ్రంథ రూపమైనటువంటి ముద్రణ కైంకర్యము సదా ఆనందదాయక మగుగాక. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి చేసినటువంటి పంచస్తవి గ్రంథ ముద్రణము మహనీయులకు ఆనందమును కలిగించున్నది అగుగాక అని ఒక మంచి రెండు చిన్న చిన్న మంగళాశాసన శ్లోకాలు శాశ్వతంగా మన గోష్ఠి పేరుతో ఇందులో ఉన్నాయి. పేరు సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అని పెట్టినా దానికి కైంకర్యాన్ని అందించినటువంటి గీత గారికి, ఆ దంపతులకి మరొకసారి మనం మంగళాశాసనాలని చేసుకుందాం. ఆ సదవకాశాన్ని, ఆ సజ్ఞాపికని అందిస్తే ఈ పుస్తకాలు ముట్టుకుంటూ ఉంటే మనకి ఆ దివ్యమైనటువంటి క్షణాలు గుర్తుకి రావాలి. అలాంటి ఒక అవకాశాన్ని మనకి కూరత్తాళ్వాన్ అనుగ్రహించారు. నిన్న చదివేసుకున్నాం, నిన్నటి కార్యక్రమాన్ని మళ్ళీ ఇవాళ తలుచుకుంటున్నామంటే ఎందుకు? ఆ ఆనందం మనలో ఇంకా ఉంది. అలాంటి ఆనందానికి మనకి నిరూపకాలే, జ్ఞాపికలే ఈ గ్రంథాలన్నీ. అంచేత నిన్న మీరు చదివారు కదా, అందుకని మళ్ళీ ఆ శ్లోకాలు చదివి గోష్ఠికి మంగళాశాసనం చేసుకుంటున్నాం అన్నమాట. ఇలాంటి శక్తి, ఇలాంటి ఉత్సాహం, ఇలాంటి శ్రద్ధ మనలో పరిపూర్ణంగా కలగాలి అని మనం మరొకసారి కోరుకుంటూ సత్కైంకర్యాన్ని చేసినటువంటి ఆ దంపతులని, ఆ కుటుంబాన్ని మనసారా మనం అభినందించుకుంటూ, ఇక కూరత్తాళ్వాన్ ద్వారా మనమేమి నేర్చుకోవాలి అనంటే, కూరత్తాళ్వాన్ విషయంలో శిష్యుల విషయంలో రెండు గొప్పతనాలు, ఆచార్యుల విషయంలో రెండు ప్రసక్తులు మనం తెలుసుకుందాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నప్పుడు కూడా అయోధ్య అనే మాట మనకు వచ్చిన చోట చెప్పుకున్నప్పుడు మనం అనుకున్నాం, శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోగలుగుతాం, మనస్సు ఆరోగ్యంగా ఉందో లేదో గుర్తించలేకపోతాం. మనస్సు చెడిపోతుంది, అనారోగ్యం చేరితే అది
త్వరలో గుర్తిస్తే, ముందుగా గుర్తిస్తే క్యూర్ ఉంటుంది. కానీ అది చాలా క్రానిక్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత అది క్యూర్ అవ్వడం కూడా కష్టం. శరీరానికి అనారోగ్యం తెలుస్తుంది, కానీ మానసికమైనటువంటి అనారోగ్యం తెలుసుకోవాలి, తెలుసుకొని క్యూర్ చేసుకోవాలి అని మనం అప్పుడే మన మనస్సు అయోధ్య అవుతుంది అని చెప్పుకున్నాం. టెస్ట్ పెట్టుకోవటానికి ఎలాగైతే టెస్టులు చేసుకుని ఫుల్ బాడీ చెకప్లు చేసుకుని ఆరోగ్యంగా ఉన్నాము అని సంతోషపడుతున్నామో, అలాగే మనస్సుకి కూడా చెకప్లు చేసుకోవాలి. 3 టెస్టులు మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలా ఏవేవో చేసుకుంటూ ఉంటారు కదా, అలా 3 రకాలుగా మనం టెస్ట్ చేసుకుందాం అని అనుకున్నాం. ఒకటి ఏమిటి అనంటే, మనకి ఎవరి మీదైనా చాడీలు చెప్పాలని అనిపిస్తోంది అంటే ఆరోగ్యంగా లేదు మనస్సు. ఇది ఒక టెస్ట్ చేసుకోండి. లేదు, నాకు వాళ్ళ మీద ఏం చెప్పాలనిపించట్లేదు అంటే ఓకే, ఫుల్ హెల్దీగా ఉంది అని టిక్ పెట్టుకుందాం. ఇంకొకటి ఏమనుకున్నాం మనం అనంటే, ఎవరినైనా ప్రశంసించినప్పుడు, ఎవరైనా మనకి తెలిసిన వారిని పెద్దలు పొగిడినప్పుడు లేదా అందరూ ప్రశంసిస్తున్నప్పుడు మన మనస్సుకి కూడా ఆనందం కలుగుతోందా, బాధ కలుగుతోందా అని టెస్ట్ చేసుకుందాం అనుకున్నా. ఆనందం కలిగితే ఆరోగ్యంగా ఉన్నట్టు మనస్సు, బాధ కలిగితే ఆరోగ్యంగా లేనట్టు అని అనుకున్నాం. మరొక టెస్ట్ ఎలా అనుకున్నాం మనం అనంటే, పెద్దలు ఎవరైనా మన మంచిని కోరి మనలో ఉండేటటువంటి దోషాన్ని చూపించి ఈ దోషం ఉండకూడదు, సరి చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఆ పెద్దల మీద మనకి ఆదరం కలుగుతోందా, ఆవేశం కలుగుతోందా? వాళ్ళు ఇలా చెప్తారా, నాకు చెప్తారా అనే అహంకారం కలుగుతోందా? అయ్యో నా అదృష్టం, వాళ్ళు నాకు మంచి చెప్పారు అనే భావన కలుగుతోందా? ఇది టెస్ట్ చేసుకోండి. నా అదృష్టం కొద్దీ ఇలా చెప్పేవాళ్ళు దొరికారు అని అనిపించింది అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, అహంకారం కలిగింది అంటే ఆరోగ్యంగా లేనట్టు. మెయిన్ 3 అనుకుందామని అనుకున్నాం కదా మనం. కూరత్తాళ్వాన్ లాంటి వాళ్ళు అలాంటి వాటికే నిదర్శనం. మనం కూరత్తాళ్వాన్ లాగా నాన్ పెద్ద పేరు నాలూరాన్ పెరవేణు అని అనలేం. ఎందుకంటే అంత గొప్పవాళ్ళం మనం కాలేం, మనం సామాన్య మానవులమే. కానీ మనం కూరత్తాళ్వాన్ తన శిష్యుడి విషయంలో అలాంటి మంచిని కోరగలిగారు కనీసం. కానీ మనం అలా కూడా కోరలేకపోయినా కనీసం ఎదుటివారిలో ఉండేటటువంటి చెడుని గుర్తించినా దాన్ని పోవాలి అని కోరుకునేటటువంటి స్థితి మనలో కలగాలి. కనీసం ఉదాసీనంగా ఉండగలిగేటటువంటి స్థితి అయినా మనకి రావాలి అని అనుకుందాం. కూరత్తాళ్వాన్ నాలూరాన్ విషయంలో ఎలా ప్రవర్తించారు ఎప్పుడూ గుర్తు రావాలి. ఎవరి విషయంలోనైనా వాడు నాశనం అయిపోవాలి, వాళ్ళు ఇలా అయిపోవాలి, వాళ్ళు అలా అయిపోవాలి అని ఆవేశపడుతున్నాం అనుకోండి, అప్పుడు ఒక్కసారి తగ్గండి, కూరత్తాళ్వాన్ని గుర్తు చేసుకోండి. మన కోపం వస్తే ఎలాంటి స్టేజ్కైనా వెళ్ళిపోతాం. మనకి నచ్చని వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగి బాధ కలిగింది అనుకోండి, ఓ ఆనందపడిపోతాం. వద్దు, మనం కూరత్తాళ్వాన్ సంబంధం కలిగిన వాళ్ళం, మనం పంచస్తవి చదువుకున్నటువంటి వాళ్ళం, మనకు అలాంటి ఆచార్యులు ఉంటున్నారు. అంచేత మనలో అలాంటి పైశాచికమైనటువంటి ఆనందం కలగకూడదు. నాకు పొందిన లాభం వాడికి కూడా కలగాలి అనే మంచితనం లేకపోవచ్చు, కానీ వాడు నాశనం అయిపోవాలి, వాడు చెడిపోవాలి, వాడిలా అయిపోవాలి అనే భావన మాత్రం మనలో కలగకుండా ఉండుగాక అని నాలూరాన్ చరిత్ర ద్వారా మనం తెలుసుకుందాము. కూరత్తాళ్వాన్ల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి అంశాన్ని అలవాటులోకి చేసుకుందాం. మరొకటి, తిరువరంగత్తముదనార్ తీర్చిదిద్దారు కూరత్తాళ్వాన్. ఆ తిరువరంగత్తముదనారు ధనమదం, బాగా అధికార మదం, ఈ 2 కలిగి ఉన్నాయి. కానీ ఎంత చతురంగా ఆ వ్యక్తిని తీర్చిదిద్ది ఉపయోగకరంగా మార్చారో మనం చూస్తున్నాం. మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో అలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే మనకుండేటటువంటి చాతుర్యంతో, మాటలతో కానీ చేతలతో కానీ ప్రవృత్తితో కానీ అంతో ఇంతో మార్పు వాళ్ళల్లో తీసుకురాగలిగేటట్లుగా ప్రయత్నం చేసుకుందాము. నాలూరాన్ కానీ తిరువరంగత్తముదనార్ కానీ ప్రధానంగా ఈ 2 బాగా తెలుస్తాయి కనుక ఇంకా చాలా చాలా ఉన్నాయి. అలా అన్నిటికంటే కూడా ఈ 2 శిష్యుల విషయంలో వారు చూపించినటువంటి నైపుణ్యాన్ని మనం మనదైన తీరులో అలవాటు చేసుకుందాం.
ఇక ఆచార్యుల విషయంలో వారు ఎలా ఉన్నారు అనంటే, ఒకటి భగవద్ రామానుజులకి ప్రాణాపాయం ఏర్పడినప్పుడు ఆచార్యులకి బదులుగా తానే ఆ అపాయంలోకి వెళ్ళేటట్లుగా చేస్తున్నారు. అంటే ఆచార్యుల యొక్క రక్షణ, దేహ రక్షణ ఎంత ప్రధానమైనది అనేదాన్ని ఆచార్య విషయంలో మనం ఎలాంటి ఆత్మ సమర్పణం చెయ్యాలి అనేదాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇంకొకటి, పెరియనంబి గారి వెనకాతల నీడలా వెళ్ళటానికి పెరియనంబి గారే ఎంచుకున్నారు కూరత్తాళ్వాన్ని అని మనం వింటూ ఉంటున్నాం కదా. ఆచార్యులు పరమాచార్యుల విషయంలో ఇంత గొప్ప కూరత్తాళ్వాన్ కూడా తనకంటూ ఒక అస్తిత్వం లేకుండా ఉన్నారు. మనం కూడా గురువు దగ్గర, మా గురువు గారి కంటే అండి నాకే తెలుసండి, మా గురువు గారికి పాశురాలు కంఠస్థ రావండి, నాకైతేనండి అంతా కంఠస్థాయేనండి అని అనుకోకూడదు అనమాట. మన వరకు ఏదా ఉండాలి అంటే నేను చెప్తున్నాను, నాకు గురువు గారిని మించిన సూక్ష్మ బుద్ధి ఉన్నవారే కూరత్తాళ్వాన్. ఏకసంధాగ్రాహి కనుకే బ్రహ్మసూత్ర భాష్య రచనలో తోడ్పడ్డారు. కానీ గురువు దగ్గర ఎలా ఉండాలి అంటే తనకంటూ ఒక స్థితి ఉన్నట్టుగా కాకుండా ఉండాలి. ఇది పరమాచార్యులు గుర్తించారు, ఆచార్యులు గుర్తించారు. ఆ రకమైనటువంటి వినయాన్ని కూడా మనం ఆచార్యుల విషయంలో కానీ భాగవతుల విషయంలో కానీ అలవరుచుకోవాలి. అలా అలగేటట్లుగా అలాంటి ఒక లక్ష్మి, అలాంటి ఒక సంపద మనకి కలిగేటట్లుగా కరుణించమని కూరత్తాళ్వాన్ని మనం ప్రార్థన చేస్తుందాం. అప్పుడే మనం శిష్యులమైనా రాణిస్తాం, అప్పుడే మనం ఆచార్యులమైనా రాణిస్తాము అనేదాన్ని గుర్తుపెట్టుకుందాం. మనకి అష్టలక్ష్మి పూజలని, అష్టలక్ష్మి ఆరాధనలని బాగా ఎక్కువైపోయినాయి. అష్టలక్ష్ముల గురించి లిస్ట్ అవుట్ చెయ్యండి అంటే ఇవాళ తడుముకోకుండా చెప్పేస్తారు. ఎన్ని లక్ష్ములు, వాళ్ళ శ్లోకాలు, వాళ్ళ మంత్రాలు, వాళ్ళ పూజలు, ఏ పువ్వులు, ఏ బట్టలు, ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఈ అష్టలక్ష్మిలలో ఒక లక్ష్మి చేరి ఉంటే బాగుండేది అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. మళ్ళీ అందులో కూడా కొన్ని తేడాలు, సంతాన లక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, ఇలా ధైర్యలక్ష్మి, ఇందులో కూడా మళ్ళీ చిన్న చిన్న తేడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సరే, ఇందులో ఒక లక్ష్మి పక్కకి వెళ్ళినా అసలు ఉండాల్సినటువంటి లక్ష్మి ఏది అంటే సంస్కార లక్ష్మి. ఇది ఉండాలి. ప్రధానంగా ఈ ఆధ్యాత్మికమైన వ్యాసంగంలో ఉన్న వాళ్ళకి రావలసినటువంటి లక్ష్మీ కటాక్షం ఏది అంటే సంస్కార లక్ష్మి. ఆ సంస్కార లక్ష్మి మనకి కూరత్తాళ్వాన్ సంస్కార రూపంగా మనలో కలుగుగాక అని ప్రార్థన చేసుకుందాం. అందుకే మనం ఎవరి మీద చాడీలు చెప్పుకోవద్దు, ఎవరు నాశనం అయిపోవాలి అని కోరుకోవద్దు. ఎవరికైనా మంచి జరుగుతుంటే చూసి సహించగలిగేటటువంటి ఓరిమిని నేర్చుకుందాం. అప్పుడే పంచస్తవాలు చదివినంత గొప్పతనం కంటే ఈ రకమైనటువంటి ప్రవృత్తి అలవర్చుకుంటే కలిగేటటువంటి గొప్పతనం అది అని భావన చేసుకుంటేనే కూరత్తాళ్వాన్ నక్షత్రాన్ని మనం చేసుకున్నట్టు. లేకపోతే మేమేమిటనుకున్నారు, 5 పంచస్తవాలు 2 గంటల్లో చదివేసాను తెలుసా, కావాలంటే రికార్డు కూడా మీకు వస్తుంది చూడండి అని అనకండి. అలా చదవడం ఒక ఎత్తు అయితే ఆ పెద్దల యొక్క సంస్కారాన్ని అలవాటు చేసుకోవడం కూడా మనకి బాధ్యత. అది కూడా మన సంపదే. పంచస్తవాలు మనవి అని ఎలా అనిపిస్తున్నాయో ఆ సంస్కారం కూడా మనదే. అది మనం పొందితేనే అనుభవించినట్టు, లేకపోతే అనుభవించనట్టు అంటారు చూడండి. ఎవరికైనా అన్నీ ఉంటాయి కానీ అనుభవం మాత్రం ఉండదు. చాలా మంది నన్ను చూసి అంటూ ఉంటారు, మీకు అసలు సోషల్ లైఫ్ ఉంది లేదు కదమ్మా అంటూ ఉంటున్నారు. పిల్లలు కూడా సోషల్ లైఫ్ లేదు అంటారు, అనుభవం లేదు అంటారు. నగలు పెట్టుకోకపోయినా, చీరలు కట్టుకోకపోయినా కనీసం అదైనా అనుభవించండి, కనీసం అదైనా అనుభవించండి అని అనుకుంటూ ఉంటున్నారు. పండగల్లో అనుభవం అంటే ఏది అంటే సినిమాలకు వెళ్ళడమో, హోటళ్లకు వెళ్ళడమో, లేదా అలంకారాలు చేసుకోవడమో, లేదా అందరూ పెద్దలతో కలిసి ఉండడం, ఇదే అనుభవం అని అనుకోకండి. ఎవరి అనుభవం, ఎవరికి ఏది ఆనందదాయకమో అది వారికి అనుభవం అవుతుందన్నమాట. అలాంటి అనుభవం ఉంటే మీరందరూ సినిమాలకు వెళ్ళారు, నేను సినిమాకి వెళ్ళలేదు, నాకు అనుభవం లేదు అని అనుకోకూడదు. అనుభవింపబడవలసినది మన సంపద, మన పూర్వాచార్యులు, వాళ్ళ సంస్కారాలు. అది మనం అనుభవిస్తే మనకి అనుభవం ఉన్నట్టే లెక్క. అందుకని ఆస్తిని అనుభవిద్దాం, పిసినారుల్లాగా దాచుకోవద్దు. ఆ ఆస్తిని మనం మన సొంతం చేసుకుందాం, మనకి ప్రయోజనకరంగా మార్చుకుందాము అని గోష్ఠి వారికి అందరికీ కూడా మనసారా విజ్ఞాపనం చేస్తూ మన సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఈ రకమైనటువంటి సంస్కారాన్ని అలవాటు చేసుకుంటూ ముందుకు సాగాలి అని సూచన చేసుకుంటూ ఈనాటి మన వ్యాసంగాన్ని
ప్రారంభం చేసుకుందాం. కూరత్తాళ్వానైనా, భట్టరు వారైనా, రామానుజుల వారైనా, ఎవరైనా సరే ఇప్పుడు తిరునక్షత్రం కనుక కూరత్తాళ్వాన్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక మనం ఇవాళ ప్రారంభం చేసుకునే దాంట్లో సమయం అయిపోయింది కాబట్టి శ్లోకాలన్నీ అనుసంధానం చేసుకోవద్దు. మొదటి శ్లోకము చివరి శ్లోకము అనుసంధానం చేసుకుంటూ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈనాటి కొత్త శ్లోకాన్ని మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం సర్వాత్మసాధారణనాథ గోష్ఠీ పూరేపి దుష్పూరమహావకాశం ఆస్థానమానందమయం సహస్రస్థూణాదినాం నాతం అనాప్నవాని. చక్కగా సహస్రస్థూణాదినాంనాథం అన్న చోట చెప్పుకున్నటువంటి రెండు అర్థాలు కూడా ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా పద్మ మనకి వివరించి ఉన్నారు. అయితే చాలా వరకు శ్లోకాలలో చెప్పబడినటువంటి అంశాలు వాటన్నింటినీ పద్మ ద్వారా మనం వినేసాం. మనం శ్రీరంగరాజస్తవాన్ని ప్రారంభం చేసుకున్నప్పుడు కొన్ని అంశాలని మనం చెప్పుకున్నాం. ఈ శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకాలు, శ్లోక సంఖ్య, దాని ద్వారా సూచింపబడుతూ ఉండేటటువంటి కొన్ని విలక్షణమైనటువంటి అర్థాలు, వాటిని గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలా చాలా ఎక్సర్సైజెస్ మనం చెయ్యబోతున్నాం. చివరిలో మీకు నేను చెప్తాను. అందులో మనం ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ మనకి కష్టపడక్కర్లేకుండా మనం దాన్ని అనుసంధానం చేసుకోగలుగుతాం. శ్రీరంగరాజస్తవం 2 శతకాలు, పూర్వ శతకము, ఉత్తర శతకము అని చెప్పబడతాయి అని అనుకున్నాం. ఈ 2 శతకాలు కూడా ద్వయమంత్రంలో పూర్వఖండాన్ని, ఉత్తరఖండాన్ని మనకి వివరణ చేస్తున్నాయి అని కూడా మనం చెప్పుకున్నాం. పూర్వఖండంలో ఉండేటటువంటి అక్షర సంఖ్య, పూర్వ శతకంలో ఉండేటటువంటి శ్లోక సంఖ్య, వీటికి ఉండేటటువంటి ప్రత్యేకతలు, వీటిని గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం పూర్వ శతకం అనుసంధానం చేసుకుంటున్నాం కాబట్టి పంచస్తవాలలో నిన్న టోటల్ కరెక్ట్ గానే చేశారు. నేనైతే కన్ఫ్యూజ్ అయినాను, కానీ తర్వాత మీరందరూ కరెక్ట్ గా 407 శ్లోకాలు అని చెప్పారు. ఇప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వైకుంఠస్తవంలో శ్లోకాలు ఎన్ని, సుందరబాహుస్తవంలో శ్లోకాలు ఎన్ని అంటే వెంటనే ఆ సంఖ్య మనకి గుర్తు రావాలి. 132, 61, 101, 102, 11 ఇవి మనకు ఇప్పుడు చెప్పుకుంటూ రిపీట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు శ్రీరంగరాజస్తవం మనకి ఏమి తెలియచేస్తోంది అంటే ద్వయమంత్రార్థాన్ని తెలియచేస్తోంది. ఆ ద్వయమంత్రంలో తెలుసుకోవలసిన అర్థాలు 10, చెప్పబడినటువంటి పదాలు 6, 10, 6 అనేదాన్ని మనం మొన్న ప్రస్తావన చేసుకున్నాం కదా. అలాగే పూర్వ శతకంలో 127 శ్లోకాలు ఉన్నాయి అని చెప్తారు. 127 శ్లోకాలని కలిపితే 1 + 2 + 7 కలిపితే 10 అనేటటువంటి సంఖ్య వస్తుంది. ఆ 10 సంఖ్య ద్వారా ద్వయమంత్రంలో చెప్పబడుతూ ఉండేటటువంటి ఆ అర్థాలు చెప్పబడుతున్నాయి. దశైతాన్ మంతారంత్రాయతే అని అనుకుంటున్నాం. అలాగే ఉత్తర శతకంలో 105 శ్లోకాలు ఉంటాయి. అది మళ్ళీ కలిపితే 1, 5, ఈ 2 కలిపితే 6. షట్పదోయం అనేటటువంటి మాట 6 పదాలు అనేదాన్ని ఆ శ్లోక సంఖ్య తెలియచేస్తోంది. 10 అర్థాలు అనేదాన్ని ఈ శ్లోక సంఖ్య తెలియచేస్తోంది అని ఒకటి చెప్పుకున్నాం, జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి 105, 127 ఈ రెండింటినీ కలిపితే 232 అనేది సంఖ్య మనకి వస్తుంది. 232 అనే సంఖ్యలో 2, 3, 2 కలిపితే 7 అనేటటువంటి ఒక సంఖ్య వస్తుంది అని అనుకున్నా. ఈ 7 సంఖ్య శ్లోకాల పూర్తిని తెలియచేస్తూ ఉండేటటువంటి 7 సంఖ్య, అలాగే స్తవంలో ఉండేటటువంటి పదానికి అక్షర సంఖ్య 1 అని మనం చెప్పుకున్నాం. శ్రీ రంగ రాజ స్తవః 7 అక్షరాలు ఉంటున్నాయి ఆ టైటిల్లో.
శ్రీరంగరాజస్తవ అనేటటువంటి స్తవం అని అన్నా సరే 7 అక్షరాలు వస్తాయి. అలాగే ఈ రెండిట్లో ఉండేటటువంటి శ్లోక సంఖ్య చేసినా 7 అనేటటువంటి సంఖ్య మనకి వస్తుంది. ఏమిటి 7ంటికి ఉండేటటువంటి 7 సంఖ్యకు ఉండేటటువంటి ప్రత్యేకత అనేది కూడా మనం అప్పుడు చెప్పుకున్నాం. శ్రీరంగనాథుని వర్ణన కాబట్టి ఆయన 7 ప్రాకారాలు, సప్త ప్రాకార మధ్యే అని చెప్పుకున్నాం. ఎందుకు సప్త ప్రాకారాలు మనం వివరణ చేసుకున్నాం. మనకి పై లోకానికి వెళ్ళాలి అంటే మనం ఉన్న లోకం నుంచి ఉన్న లోకాలు 7 కదా. 7 పైకి 7 కిందకి ఉంటాయి. చతుర్దశ భువనాత్మక మండం అని చెప్పుకున్నాం. 7 లోకాలు దాటి వెళ్ళాలి, 7 ఆవరణలు దాటి వెళ్ళాలి. మనం పరమపదాన్ని చేరాలి అంటే 7 ఆవరణలు ఉంటాయి, అలాగే 7 లోకాలు ఉంటాయి. ఇలా 7 సంఖ్యకి ఎన్నో చెప్పుకున్నాం. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన శరీరంలోనే 7 ధాతువులు ఉంటాయి. ఈ 7 ధాతువులని దాటడానికి ఉండేటటువంటి ఒక సూచన అంటూ 7 సంఖ్య గురించి మనం చాలా రకాలైనటువంటి వివరాలని చేసుకున్నాం. అలాగే మనకి ద్వయమంత్రంలో ఉండేటటువంటి పూర్వఖండంలో అక్షరాలు, ఉత్తరఖండంలో ఉండేటటువంటి అక్షరాలు, వీటిని మనం చెప్పుకున్నాం. పూర్వఖండంలో ఉండేటటువంటి అక్షరాలు ఎన్ని అంటే 15, ఉత్తరఖండంలో ఉండేటటువంటి అక్షరాలు ఎన్ని 10. మీరు తర్వాత లెక్క పెట్టుకోండి, కానీ గుర్తు పెట్టుకోండి, సంఖ్య గుర్తు పెట్టుకోండి. 15 అని అంటే 1 + 5 6, మళ్ళీ 6 పదాలు అనే ద్వయమంత్రార్థం మనకు అక్కడ తెలియబడుతోంది. 10 అక్షరాలు అంటే దశయితాన్ మంతారం అనేటటువంటి విషయం మనకి. అంటే ఏ రకంగా చూసినా ఈ శ్రీరంగరాజస్తవం ద్వయమంత్ర ప్రతిపాదకం అవుతోంది అనే విషయం మనకి ఎన్నో రకాలుగా ఎన్నో విశేషాలతోటి సూచన చేశారు అని మనం అంతకు ముందు తెలుసుకున్నాం. అవసరం వచ్చినప్పుడల్లా మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ద్వయమంత్రార్థ ప్రతిపాదకము అనడంలో వేరే, కానీ ఇక్కడ ఇంకా 2 విషయాలు, విశేషాంశాలు మనం గుర్తించం. దాన్ని మీకు సరిగ్గా వివరణ చేస్తున్నాను, వినండి. ఇప్పుడు 7 7 7 అని అంటున్నారు. 7 ఆవరణలు దాటి వెళ్ళాము, 7 ప్రాకారాలు దాటి వెళ్ళాము. కానీ అక్కడ మనకి ఈ మొత్తం అన్నిటికీ కూడా మూలమైనటువంటి మూలమంత్రం గురించినటువంటి జ్ఞాపకంగా ఉంటుందా, శ్రీరంగం ఉండదా? తిరుప్పావై అంటే అష్టాక్షరి అని ఎలా చెప్పుకున్నామో అలాగే శ్రీరంగం కూడా మనకి తిరుమంత్రార్థ ప్రకాశకంగానే ఉంటుంది అని చెప్పుకున్నాం. అప్పుడు 8 రావాలి అంటే ఏం చెయ్యాలి, దేన్ని కలుపుకోవాలి? 7 ప్రాకారాలు అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయి మనకి. 7 ప్రాకారాలు కాకుండా 8 రావాలి అంటే ఇప్పుడు మనకు అష్టాక్షరి మహామంత్రంలో నమో నారాయణాయ అనే దాన్ని మంత్రశేషం అని అంటాం. అంటే మంత్రం ఏమిటి నిజానికి అంటే ప్రణవమే మంత్రం. ప్రణవం అంటే ఓంకారం, ఆ ఓంకారం తాలూకు అర్థాన్నే నమో నారాయణాయ అనేది మరింతగా విశదం చేస్తోంది అంటారు. తిరుమంత్రార్థం చెప్పినప్పుడు ఈ వివరాలన్నీ మనకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం 7 దాకా ఆగిపోదాం. శ్రీరంగరాజస్తవం అన్న దాంట్లో 7 అక్షరాలు ఉన్నాయి కనుక. కానీ శ్రీరంగం దగ్గరికి వెళ్ళండి. శ్రీరంగము అష్టాక్షరి, వెరీ గుడ్, ఇప్పటికొచ్చింది. శ్రీరంగ ప్రణవాకార విమానం, అది ఆ విమానం ప్రణవాకారం కనుక 7 ప్రాకారాలు, ప్రణవాకార విమానం, ఈ రెండింటినీ కలుపుకుంటే మొత్తం 8 సంఖ్య వస్తుంది. అష్టాక్షరి ప్రతిపాదకంగా ఉంది, ప్రకాశకంగా ఉంది అని చెప్తారన్నమాట. అంచేత ఇందులో అష్టాక్షరి రావాలి అంటే మంత్రశేషంలో ఉండేటటువంటి 7 అక్షరాలు 7 ప్రాకారాలు అని అనుకుంటే ఓంకారం ప్రణవాకారం విమానం, విమానం ప్రణవాకారం అని మనం చదువుకుంటాం కాబట్టి ఆ ఓంకారం అక్కడ మనకి కలుస్తుంది. మిగిలిన 7 ప్రాకారాలు 7 అక్షరాలు మొత్తం అది అష్టాక్షరి మహామంత్రాన్ని మనకి సూచన చేస్తుంది అనేది ఒకటి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొకటి ఏమిటి అంటే మనం ఇంకా పూర్వశతకం దగ్గరే ఉన్నాం కాబట్టి పూర్వశతకంలోనే రంగరాజు యొక్క వైభవం మరింతగా స్పష్టంగా వర్ణింపబడి ఉంది కాబట్టి పూర్వశతకంలో ఉండేటటువంటి శ్లోకాలెన్ని
127 శ్లోకాలు. ఈ 127 శ్లోకాల ద్వారా ఈ శ్రీరంగరాజస్తవంలో వర్ణింపబడినటువంటి విషయం చాలా అద్భుతంగా చెప్పబడుతోంది అని మనం ఒక సమన్వయాన్ని చేస్తున్నాం. ఎవరికైనా ఆ సమన్వయం గుర్తుందా? రంగనాథుడు అని అనడం కంటే ఈ స్తోత్రంలో రంగరాజు అనేటటువంటి పదప్రయోగం ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది. రాజు అంటే పరిపాలకుడు అనే ఒక అర్థం, రాజు అంటే చంద్రుడు అని ఒక అర్థం, రంగరాజు అంటే రంగచంద్రుడు అని అర్థం. చంద్రుణ్ణి గురించినటువంటి వర్ణన. చంద్రుడు 27 నక్షత్రాలతో కలిసి ఉంటాడు కదా. ఇప్పుడు 1, 22, 7 127 100 పూర్ణ సంఖ్య అయితే 27 ఎక్స్ట్రా శ్లోకాలు ఇందులో ఉంటున్నాయి. అంటే ఇప్పుడు 127 అనేటటువంటి ఈ శ్లోక సంఖ్య మనకి రంగరాజుని తెలియచేస్తోంది. ఎలాగా అంటే 27 నక్షత్రాలతో కూడినటువంటి పూర్ణ చంద్రుడు అనేటటువంటి ఒక అర్థం, ఒక స్ఫురణ మనకు దీంట్లో కనిపిస్తోంది అని కూడా పెద్దలు మనకి తెలియచేస్తూ ఉంటారు. పూర్వ శతకంలో ఉండేటటువంటి శ్లోక సంఖ్యని మనం అలా భావన చేసుకుంటూ ఆ 127 శ్లోకాలలో మనం 38 శ్లోకాలు అప్పుడే చదివేసుకున్నాము. ఇది ఆనందదాయకమైనటువంటి అంశం. ఈ 38 శ్లోకాలలో కూడా మనకి రంగరాజుని రకరకాలుగా రూపణ చేస్తూ ఉంటారు. అందులో మనకి ఇంతవరకు రంగనాథుణ్ణి వేటితో పోల్చి చెప్పారు, వేటిగా రూపణ చేసి చెప్పారు అని అంటే మొట్టమొదట 8వ శ్లోకం చూడండి. మనం రోజు ప్రార్థనలో చదువుతాం కదా, చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంత భోగినః అని రంగనాథుడిని చింతామణి అని అన్నారు. కోరిన వాటిని అన్నింటినీ తీర్చేటటువంటి చింతామణి ఆయన అనే విషయం మనకి అందులో స్పష్టంగా తెలియచేయబడింది అని అనుకుందాం. అది కాకుండా శ్రీరంగరాజాత్ శరదశతం ఆసాస్మహే అనడంలో రంగనాథుడిని చంద్రుడు అనేటటువంటి ఒక పోలిక మనకి చెప్పారు. శ్రీరంగ చంద్రమసం అని కూడా స్పష్టంగా ఉంటుంది. అది కాకుండా గుడ్ రంగచంద్రమాహ మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకం పెట్టేస్తున్నారు. 14వ శ్లోకంలో మనకి రంగచంద్రమాహ యది మే సహస్రవదనాది వైభవం అన్న చోట స్పష్టంగా రంగచంద్రమా అని ఉంది. అలాగే శ్రీరంగరాజాత్ అని నేను చెప్పకుండానే వచ్చేస్తోంది. శ్రీరంగరాజ భృంగో మే అని మరొక రూపణం చేశారు. భృంగము అనంటే తుమ్మెద, అది ఒక శ్లోకంలో లక్ష్మీ కల్పలతో తుంగ. అది కాకుండా మనకి కమ్ర కలభ అనగా శ్రీరంగ కమ్ర కలభం కయేష అనేటటువంటి శ్లోకంలో ఎవరు ఆయనని నిషేధిస్తారు అనేటటువంటి ఒక రూపణ మనకి కలిగింది. అంటే ఇంతవరకు మనం రంగనాథుణ్ణి చింతామణి అని రూపకం చెప్పారు, అలాగే చంద్రమా అని చెప్పారు. ఆ అర్థమే వచ్చేటటువంటి రంగరాజు అనే పదాన్ని వాడారు. అది కాకుండా శ్రీరంగరాజ భృంగము అని అన్నారు. అది కాకుండా శ్రీరంగ కమ్ర కలభం అని కూడా ఇంతవరకు ఏనుగుగా, చింతామణిగా, చంద్రునిగా ఇందులో పోల్చి చెప్పినటువంటి పోలికలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 5 శ్లోకాలలో కావేరీ నది వర్ణన సాగింది అని ఇందాక పద్మ మనకి చెప్పేశారు. అందులో 5 శ్లోకాలలో కూడా కావేరీ నది గురించి ఏ పేర్లు చెప్పబడ్డాయి ఒక్కసారి గట్టిపరుచుకోకపోతే ముందుకెళ్ళిపోతే వెనకవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. కావేరీ అవగాహిషీయ అంటూ 20వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కావేరీ వర్ణన. అందులో 20వ శ్లోకంలో 21వ శ్లోకంలో కావేరీ అనే పదమే వాడబడింది కదా. అది కాకుండా మిగిలిన 3 శ్లోకాలలో 3 పేర్లు మనకి చెప్పబడ్డాయి. గుడ్. హేమాపగా అనేటటువంటి పదం తర్వాతి శ్లోకంలో, అలాగే కనకనామ్ని అనేటటువంటి ఒక పదం,
మరుద్వృథా. వెరీ గుడ్. కావేరి అని 2 శ్లోకాలలో, హేమాపగ అని తర్వాతి శ్లోకంలో, మరుద్వృథా అని తర్వాతి శ్లోకంలో, కనకనామ్ని అని కనక అని మరొక శ్లోకంలో, 5 కూడా మనకి 5. అందులో మిగిలినవన్నీ మనకు అర్థమైపోతాయి. మరుద్వృథా అన్న పదానికి మనం ఏమర్థం చెప్పుకున్నామో జ్ఞాపకం ఉందా? కవేరరాజు దుహిత కాబట్టి కావేరి అని పేరు వచ్చింది. అక్కడ ఉండేటటువంటి ఇసుకలో బంగారం ఉంటుంది కాబట్టి హేమాపగ, కనక అనే పేరు వచ్చింది. అలాగే హేమాపగ అంటే బంగారం లాంటి నీరు, ఆ ప్రదేశం అంతా కూడా పంటలు బాగా పండుతాయి కాబట్టి హేమాపగ అనేటటువంటి పేరు వచ్చింది. మరుద్వృథ అనే పేరు ఎందుకు వచ్చింది? దానికి అర్థం ఏమిటి? సహ్యకన్య, సహ్యపర్వత శ్రేణులలో పుట్టింది కాబట్టి సహ్యకన్య అని వచ్చింది. తర్వాత వచ్చింది ఇందులో వెరీ గుడ్, సహ్యకన్య అనే పదం కూడా మనకి కావేరీ నామాలలో వచ్చింది. కావేరి, సహ్యకన్య, మరుద్వృథ, హేమాపగ, కనక ఇలాంటి పేర్లు మనకు వస్తున్నాయి. మరుద్వృథ అంటే అర్థం గాలితో వృద్ధిని పొందేది. మరుత్ అంటే గాలి, మారుతి అని కదా మనం ఆంజనేయ స్వామిని స్తుతి చేస్తూ ఉంటాం. మరుద్వృథ అనే పదానికి అర్థాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. సహ్యకన్య అనేది మనం ఎక్స్ట్రాగా ఇందులో తెలుసుకుంటూ వెళతాం. ఇక అలా రంగా రాజధానిని, రాజధానిలో ఉండవలసినటువంటి లక్షణాలని వర్ణిస్తూ వచ్చి శ్రీరంగ మందిరంలో ప్రవేశం చేశారు. నగరపాలకులకి నమస్కారం చేశారు, ద్వారపాలకులకి నమస్కారం చేశారు. అలా ద్వారపాలకులని నమస్కరించి లోపలికి ప్రవేశించినటువంటి భట్టరు వారు అక్కడే కనిపిస్తూ పక్కన ఉన్నటువంటి సహస్రస్థూణాత్మకమైనటువంటి ఆ 1000 కాళ్ల మండపానికి నమస్కారం చేసి ఆ తర్వాత చంద్ర పుష్కరిణి దగ్గరికి చేరుకుంటున్నారు. పదండి వెళదాం అంటున్నారు ఈ 39వ శ్లోకంలో. ఈ శ్లోకంలో తర్వాతి శ్లోకంలో, తర్వాత మనం ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు చూసుకుంటాము ఒక్కొక్క శ్లోకంలో వర్ణింపబడినవి ఏవి, 2 శ్లోకాలలో వర్ణింపబడినవి ఏవి, 3 శ్లోకాలలో వర్ణింపబడినవి ఏవి, ఇలా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. అందులో 2 శ్లోకాలలో వర్ణించినవి మనకి రంగారామాలు, రంగద్వీపము, అలాగే రంగ రాజధాని ఇలా మనకి చెప్పబడ్డాయి. ఒక్కొక్క శ్లోకంలో చెప్పబడినది కుముద గణనాయకులు, ద్వారపాలకులు, అలా మనకి ఒక్కొక్క శ్లోకంలో చెప్పబడి సహస్రస్థూణాత్మకమైన మండపం కూడా ఒక శ్లోకంలోనే వర్ణింపబడింది. ఇప్పుడు చంద్ర పుష్కరిణిని వర్ణిస్తున్నారు. ఇది ఈ శ్లోకంలోనూ తర్వాతి శ్లోకంలోనూ కూడా చెప్తారు. అంటే 39వ శ్లోకము, 40వ శ్లోకము ఈ రెండిట్లోనూ చంద్ర పుష్కరిణిని దీన్ని వర్ణిస్తారు. ఎందుకు 2 శ్లోకాలు వచ్చాయి అనంటే, మొదటి శ్లోకంలో పదండి చంద్ర పుష్కరిణి దగ్గరికి వెళదాము అంటారు. 2వ శ్లోకంలో అంటే 40వ శ్లోకంలో చంద్ర పుష్కరిణిలో చక్కగా స్నానం చేయిస్తారు మన చేత. ముందు మనని దగ్గర ఉండి చంద్ర పుష్కరిణికి తీసుకుని వెళుతున్నారు. 39వ శ్లోకం అనుసంధానం చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. విహరతి హరౌ లక్ష్మ్యా లీలాతపత్ర పరిష్క్రియా వినిమయ విధౌ సూనాసూని క్రియా సఫలోత్పలాం అథ ముని మనః పద్మేషు అబ్జాసహాయ విహారజ శ్రమహరతటీం యామః తాం ఐందవీం అరవిందినీం. ఇది శ్లోకం. ఇందులో క్రియాపదం యామః అనే క్రియాపదం 4వ పాదంలో ఉంది, జాగ్రత్తగా గమనించండి. యామస్తాం అని ఉంటుంది, దాన్ని విడదీసుకోవాలి. యామః తాం అని విడదీసుకోవాలి. తాం యామః, దానిని యామః పొందుదాము, చేరదాము అని అర్థం అన్నమాట. ప్రధానమైనటువంటి క్రియ యామః అనేది ఈ శ్లోకంలో ప్రధానమైనటువంటి క్రియ. అసలు ఈ శ్లోకం క్రియాపదంతో ప్రారంభమవుతుంది. విహరతి అనేటటువంటి క్రియాపదం.
ఇది కూడా పరిపూర్ణమైనటువంటి క్రియ. విహరతి అంటే విహరతి సతి అని అర్థం అనమాట. సతి సప్తమి అని అనుకోవాలి. విహరతి విహరిస్తూ ఉండగా అని అర్థం. విహరతి అనేది ఒక క్రియాపదం, యామహ అనేటటువంటిది ఒక క్రియాపదం. అలాగే విహారం అనేటటువంటి మరొక పదం కూడా మనకి 3వ లైన్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనని యామహ పొందుదాము, చేరుదాము, వెళదాము అనేటటువంటి అర్థంతో ప్రారంభం చేస్తున్నారు. ఎక్కడికి వెళదాం అని ప్రశ్నిద్దాం భట్టర్ వారిని. అంటే ఎక్కడికి వెళతాము అంటే ఐందవీం అరవిందినీం యామహ అంటున్నారు. ఐందవి అంటే ఇందుహు అంటే చంద్రుడు అని అర్థం. ఇందువాసరం అంటారు. సోమవారం అని మనం అంటాం. సోముడు అంటే కూడా చంద్రుడే, ఇంద్రుడు అంటే కూడా చంద్రుడే. ఇంద్రుడు వేరు, ఇంద్రుడు వేరు, గుర్తుపెట్టుకోండి. రావత్తు ఉంటే లోకాధిపతి, స్వర్గలోకాధిపతి. రావత్తు లేకపోతే, రేఫ లేకపోతే ఇంద్రుడు అంటే చంద్రుడు అని అర్థం. ఇంద సంబంధమైన ఐందవి అని అర్థం అనమాట. అంటే ఇందు సంబంధమైన అంటే చంద్ర సంబంధమైన. అరవిందిని, అరవిందాలు అంటే తామరలు, అరవిందిని అంటే తామరలు కలిగినది అని అర్థం. అది పుష్కరిణి అనే మాట అయినా సరే, పుష్కరములు అంటే నీళ్లు అనర్థం, పుష్కరం అంటే తామర అనర్థం. అరవిందిని అంటే తామరల కొలను అని అర్థం అనమాట. అరవిందిని దాని పేరేమిటి? చంద్ర పుష్కరిణి కాబట్టి ఐందవీం అరవిందినీం, చంద్ర పుష్కరిణిని తాం ఐందవీం అరవిందినీం, ఆ చంద్ర పుష్కరిణిని అని అంటున్నారు. అక్కడ ఆ అని అనడంలోనే మనకి పై శ్లోకాలకు పాదాలలో ఉండే అన్వయం తెలుస్తుందన్నమాట. ఆ అనేసరికల్లా అంతకు ముందు దానికి ఉండేటటువంటి ప్రత్యేకతలన్నీ మనకి గుర్తుకు రావాలన్నమాట. ఏమిటి ఆ చంద్ర పుష్కరిణికి ఉండేటటువంటి ప్రత్యేకతలు, విశిష్టత, వైభవము అంటే దాన్ని చెప్తున్నారు. తాం ఐందవీం అరవిందినీం యామహ అన్నదైతే వాక్యం అయిపోయింది. కానీ దానికి ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏం చెప్తున్నారు అంటే, నిజానికి ఏదైనా నీటి పట్టు మనకు ఉండేటటువంటి శ్రమని పోగొట్టేది అవుతుంది కదా. సముద్ర తీరానికి వెళ్ళినా, నదీ తీరానికి వెళ్ళినా, సరస్ తీరానికి వెళ్ళినా ఎందుకు వెళతాము అంటే తాపత్రయం తగ్గడానికి. తాపం చల్లారేస్తేది ఆ నదీ స్నానం కానీ, నీటిలో మనం దిగి చేసేటటువంటి స్నానం కానీ. ఏ నీటి పట్లైనా, ఏ స్నానమైనా తాపం ఉన్న వాళ్ళకి తీరుస్తుంది. తాపం కలిగిన వాళ్ళం మనం కనుక మనకి శ్రమహరమై ఉండాలి. మనం నదీ స్నానాలు చేస్తున్నాము అంటే మన పాపాలు పోగొట్టుకోవడానికి, మన తాపాలు పోగొట్టుకోవడం కోసం. కానీ మిగిలిన వాటి లాంటిది కాదట ఈ చంద్ర పుష్కరిణి. దీనికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏది అంటే, మన తాపాలు కాదు, భగవంతునికి ఉండేటటువంటి తాపాన్ని కూడా తీర్చేది అవుతుంది అంటారు. అదేంటండి? ఆయన కూడా తాపత్రయహతుడా, ఆయనకేం తాపాలు ఉంటాయి అంటే, ఆయనకి ఒక కష్టం ఉందండి, ఆయన చాలా శ్రమపడి వచ్చాడు. ఆ శ్రమని ఇక్కడ ఈ చంద్ర పుష్కరిణి పోగొడుతుంది. ఎంత హాయిగా, ఎంత విశాలంగా, ఎంత నిశ్చింతగా ఆడుకుంటున్నారో చూడండి అక్కడ అని ఒక అందమైనటువంటి దృశ్యాన్ని మనకి ఇందులో చూపిస్తున్నారనమాట. పాపం ఒక ఇరుకైన జాగాలో ఇప్పుడు ఇల్లు కట్టుకొని పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, విల్లాలు కట్టేసుకుంటున్నారు, హాయిగా చాలా ఆనందంగా ఇళ్లల్లో ఉంటున్నాం. కానీ ఒకప్పటి రోజులు గుర్తుపెట్టుకోండి, ఎంత జమీందారులైనా, ఎంత ధనవంతులైనా సరే పెద్ద పెద్ద కుటుంబాలు ఒకే చోట కలిసి ఉండేవి. అప్పుడు ఎవరెవరికి కావలసినటువంటి స్థలం కూడా వారికి ఉండేది కాదు. అందరూ అక్కడే ఇరుక్కొని ఉండి, అలాగే పడుకొని, అలాగే తిని, అలాగే ఆనందంగా గడిపేవారు. ఇప్పుడు ఇళ్ళు పెద్దవైపోతున్నాయి, ఇంట్లో ఉండే మనుషులు తక్కువైపోతున్నారు. ఇల్లు అయితే 10 గదులు ఉంటున్నాయి, కానీ ఒక గదిలో ఉండడానికి కనీసం ఇద్దరు కూడా ఉండటం లేదు. ఒక ఆవిడ ఉంటే ఆయన ఉంటే ఆవిడ ఉండదు, ఆవిడుంటే ఆయన ఉండడు. అలా అవుతోంది ఇలాంటి చోట్ల. అలాంటి ఇరుకు ప్రదేశం నుంచి విశాలమైనటువంటి ప్రదేశానికి వస్తే ఆనందమైతే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆనందం అంటే అందరితో కలిసి ఉంటే ఆనందం. పరమాత్మ ఇరుకైన జాగాలో వచ్చి విశాలమైన చోటికి వచ్చాడు కనుక ఆయనకి ఆనందంట. ఇరుకైన జాగా ఏది అనంటే దాన్ని చెప్తున్నారు చూడండి. ముని మనః
పద్మేషు మనుషుల మనుల అంటే భక్తుల యొక్క హృదయ పద్మంలో ఉంటాడు ఆయన. అబ్జా సహాయ విహారజో అబ్జా సహాయుడై లక్ష్మీ అమ్మవారితో కూడిన వాడై ముని మనఃపద్మాలలో ఆయన వేయించేసి ఉంటాడు. ఎంత ఇష్టంగా ఆయన వేయించేసి ఉన్నా ఆ ఇష్టంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు పిల్లలు ఇళ్ళకి వెళతాం అనుకోండి, ఏదో అక్కడ బాంబే లాంటి పెద్ద పెద్ద మెట్రో సిటీస్ లో ఏవో అపార్ట్మెంట్స్ లో ఉంటారు పిల్లలు. వాళ్ళు ఏదో సర్దుకొని ఉంటూ ఉంటారు. ప్రేమతో మనం వెళ్ళాం. మనకి పల్లెటూళ్ళల్లో చాలా పెద్ద ఇళ్ళు ఉన్నాయి అట్నుంచి ఇప్పుడు మనం చెప్పుకుంటే. ఇప్పుడు అలాంటి చోట ఉండి ఓ గదిలోనే ఓ హాల్లోనే ఆ బాల్కనీలోనే తిరగాలంటే చాలా కష్టమైన, ఇష్టంగా వెళ్ళాం. మన పిల్లల ఇల్లు కాబట్టి మనం వెళ్ళాం, అక్కడ ఉంటున్నాం. అలాగే ఉంటాడట అబ్జా సహాయుడై పరమాత్మ భక్తుల యొక్క హృదయ కమలాలలో. ఎంతైనా కాలు చాపడానికి ఉండదు, చేయి చాపడానికి ఉండదు అన్నట్లుగా ఉంటుందేమో, పాపం ఇరుగ్గా ఉంటుందేమో. అందుకే అబ్జా సహాయ విహారజ అలా ముని మనఃపద్మాలలో ఉండడం వల్ల కలిగినటువంటి శ్రమహర తటి ఆ శ్రమని పోగొట్టేటటువంటి తీరము కలిగినదిట చంద్ర పుష్కరిణి. ఇప్పుడు ఈ చంద్ర పుష్కరిణి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారి ఫ్రీగా అనిపించిందిట లక్ష్మీనారాయణలకి. పాపం ఆవిడ కూడా సహధర్మచారిణి కాబట్టి ఆయనతో పాటు ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటుంది ఆవిడ. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ శ్రీరంగంలో చంద్ర పుష్కరిణి చూసేసరికల్లా ఒక్కసారి ఆనందంతో అందులో విహారం చెయ్యటానికి దిగారట. విహరతి హరో హరి విహరిస్తున్నాడు. ఎవరితో? లక్ష్మ్యా లక్ష్మీదేవితో కలిసి. హరౌ హరి లక్ష్మ్యా సహా లక్ష్మీదేవితో కూడా విహరతి చంద్ర పుష్కరిణిలో హాయిగా తిరుగుతున్నారట. అలా తిరుగుతున్న ఇద్దరు ఎంత అందంగా ఆనందంగా జలక్రీడలు ఆడుతున్నారు అంటే లీలాతపత్ర పరిష్క్రియ వినిమయ విధో అక్కడ ఉండేటటువంటి ఉత్పలాలని గొడుగులుగా చేసుకుంటున్నారట. లీలా ఆతపత్రం అంటే లీల కోసమైనటువంటి ఆతపత్రం. పరిష్క్రియ అంటే అలంకారం. అవే చెవులకి అవే తలకి అలంకారాలుగా పెట్టుకుంటున్నారట. వినిమయ విధో ఒకరికొకరు హారాలుగా చేసి అందులో ఉండేటటువంటి ఉత్పలాలనే తామరలనే హారాలుగా మార్చుకుంటున్నారట. అంతేకాదు సూనాసూని క్రియా మంచు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మంచు ముక్కలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని కొట్టుకుని ఆడుకున్నట్లుగానే ఈ లక్ష్మీనారాయణులు ఈ చంద్ర పుష్కరిణిలో ఉండేటటువంటి తామరలతో ఒకరినొకరు కొట్టుకుంటున్నారట. ఒకరి మీదకొకరు వాటిని విసురుకుంటున్నారట. సూనాసూని ఇట్నుంచి సూనమే. సూనం అంటే పుష్పం అని అర్థం. సూనాసూని అంటే పువ్వులతో చేసుకున్నటువంటి ఒక ప్రణయ యుద్ధం అన్నమాట. అలాంటి వాటి కోసం క్రియా అలా వాళ్ళిద్దరూ ఉపయోగించుకోవటాని కోసం ఉపయోగపడేట చంద్ర పుష్కరిణిలో ఉండేటటువంటి ఆ ఉత్పలాలు అన్నీ కూడా, తామరలు అన్నీ కూడా. ఉత్పలం అంటే కలువ అని అర్థం ఉంది, ఉత్పలం అంటే తామరం అని కూడా, తామర పువ్వు అని జనరల్ గా చెప్పుకోవచ్చు. సూనాసూని క్రియా సఫలోత్పలా అంత నిండైనటువంటి తామరలతో నిండి ఉన్నటువంటి ఆ చంద్ర పుష్కరిణి ముని మనస్సులలో ముని మనఃపద్మాలలో విహరించటం వల్ల కలిగినటువంటి శ్రమని పోగొట్టేటటువంటి తీరం కలిగినటువంటి ఆ చంద్ర పుష్కరిణిని యామహా చేరదాము పొందుదాము అంటూ ఆ చంద్ర పుష్కరిణిలో విహరిస్తూ ఉండేటటువంటి లక్ష్మీనారాయణ మిథున సేవా భాగ్యాన్ని కలిగిస్తూ చంద్ర పుష్కరిణికి మనని తీసుకుని వెళుతున్నారు భట్టర్ వారు. ఇంకా ఇందులో ఉండేటటువంటి విశేషార్థాలని యథావకాశం మనం రేపు తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. 2 రోజులు మనం ఉపదేశాత్మకంగా చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుంటూ మంగళాశాసనం చేసుకుందాం.